హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ అమేషా పార్ట్ 34. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? దేవ్ దేవ్ అని గట్టిగా అరుస్తూ పైకి లేచింది సిరి. ఎదురుగా మారియాని చూసి, మారియా దేవ్కి ఏమైంది అని ఏడుస్తూ అడుగుతుంది సిరి. బాబాకి షోల్డర్లో బుల్లెట్ దిగింది పాప, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ మాట పూర్తి కాకముందే, నేను వెళ్ళాలి, నువ్వు నన్ను తీసుకెళ్ళు, నేను వెళ్ళాలి, నేను దేవుని చూడాలి అంటూ గోల గోల చేయసాగింది సిరి. అప్పుడే కునాల్ వచ్చాడు. నందిని సురేష్లు హాస్పిటల్లో ఉండి సిరిని కంట్రోల్ చేయమని కునాల్ని పంపించారు. కానీ సిరి మాట వినట్లేదు. అరిచి గీ పెడుతుంది. చేతికి అందిన వస్తువుల్ని విరిసిరేస్తుంది. తనని హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఏం చేయాలో అర్థం కాలేదు కునాల్కు. తను అస్సలు టెన్షన్ అవ్వకూడదు, ఇంకా మెడిసిన్ కూడా వేసుకోలేదు అని మారియా చెప్తుంది. మీరు సురేష్ అంకుల్కి కాల్ చేసి చెప్పండి, నేను సిరికి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తా అంటూ తన దగ్గరికి వెళ్ళాడు. ప్రిన్సెస్, నా మాట విను, దేవ్కి ఏం కాలేదు, ఇట్స్ ఫైన్. నో, నేను ఎవరి మాట వినను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి మర్యాదగా. నేను దేవుని చూడాలి, మాట్లాడాలి, అప్పుడు మీరు ఏం చెప్పినా వింటాను అని ఏడుస్తూ అంది సిరి. తనే ఈవినింగ్ వచ్చేస్తాడు, మళ్ళీ నువ్వెందుకు డబ్బులు తీసుకుంటావు? చూడు, నేను వీడియో తీసుకొచ్చాను, దేవ్ని చూడు అంటూ ఫోన్లో వీడియో చూపిస్తాడు కునాల్. దేవ్ బోర్లా పడుకొని ఉన్నాడు. ఫేస్ కనిపించడం లేదు. చుట్టూ ముగ్గురు డాక్టర్లు ఉంటారు. తన చేతికి కట్టు కడుతున్నారు. 10 సెకండ్స్ వీడియో డోర్ బయటి నుంచి తీశాడు కునాల్. ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటుంది సిరి. చెప్పాను కదా తనకి ఏం కాలేదు అన్నాడు కునాల్. నో, దేవ్ కనిపించడం లేదు. తన స్పృహలో ఉన్నాడా? బుల్లెట్ ఎక్కడ తాకింది? ఈ వీడియోలో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నేను వెళ్ళాలి కునాల్, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు, ప్లీజ్ దండం పెడతాను ఏడుస్తూ అడుగుతుంది సిరి. ఓకే ఓకే, ఫస్ట్ టెన్షన్ అవ్వకు, నువ్వు ఏదైనా తిను, నిన్ను తీసుకెళ్తాను అంటాడు కునాల్. ఆర్ యు మ్యాడ్? నా భర్త అక్కడ హాస్పిటల్లో ఉంటే నేను తింటూ కూర్చోవాలా? ఫుడ్ గొంతు దిగుతుందా? నీకు అర్థం కావడం లేదా? ఎందుకు నన్ను ఇలా సతాయిస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది సిరి. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు స్పృహలోకి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్పృహ తప్పవని ఏంటి గ్యారంటీ? అందుకే కనీసం జ్యూస్ తాగితే నేను తీసుకెళ్తాను అన్నాడు చాలా గట్టిగా కునాల్. అప్పుడే మారియా జ్యూస్ తీసుకొని వచ్చి, ఫస్ట్ జ్యూస్ తాగు అని తనకిచ్చి, తీసుకెళ్దాం సిరిని, సురేష్ గారు తీసుకురమ్మన్నారు అంటుంది మారియా. ఓకే అని తనకి జ్యూస్ తాగించి మెడిసిన్ కూడా ఇచ్చి తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి. మొత్తానికి నువ్వు జెమ్స్విరా, అనుకున్నది సాధిస్తావు అన్నాడు రిషి పట్టపగలు బీర్ సీసా చేతిలో పట్టుకొని. థ్యాంక్ యూ, ఇంతకీ నేనిప్పుడు ఏం సాధించానో చెప్పలేదు అన్నాడు చికెన్ ముక్క కొరుకుతూ టోనీ. పక్కనే కూర్చున్న సోఫియా ఇద్దరిని చూస్తూ ఉంది. బీర్ బాటిల్స్ చేతిలో పట్టుకొని వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు ఆమెకి. అదేరా, ఆ దేవాగాన్ని లేపడానికి గుళ్ళో ప్లాన్ చేశావు కదా అన్నాడు రిషి. నోటిలో పోసుకున్న బీరు మొత్తం బయటికి వచ్చేలా పుర మారింది టోనీకి. దగ్గుతూ ఇబ్బందిగా చూసి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ ప్లాన్ నీది కదా అని అడిగాడు టోనీ. అంటే ఆ మాట విని బిగుసుకుపోయాడు రిషి. మరొక వైపు సోనియా కూడా. వాట్? దేవ్ రాజ్పూత్ పైన అటాక్ జరిగిందా? గట్టిగా అరిచింది సోఫియా. ఎస్, మార్నింగ్ గుడ్లో జరిగింది. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు కదా, అయితే నువ్వు చేయలేదా టోనీ అడిగాడు రిషి. నేను నువ్వే అనుకున్నాను అన్నాడు టోనీ. మరి మీరిద్దరు చేయకపోతే ఇంకెవరు చేశారు అడిగింది సోఫియా షాకింగ్ గా. ఏముంది, బిజినెస్ లో ఎవరితోనైనా శత్రుత్వం ఉండి ఉంటుంది, వాళ్ళే అయ్యుండొచ్చు, ఎవరికి తెలుసు అన్నాడు టోనీ. వెంటనే టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టింది సోఫీ. షోల్డర్ పైన బుల్లెట్ దిగింది, ఈజీగా తీసేశాం, ఎలాంటి డ్యామేజ్ జరగలేదు.
బ్లడ్ కొంచెం పోయింది అంతే. ఔట్ ఆఫ్ డేంజర్ మిస్టర్ రాజ్పుత్ అని ప్రకటించారు డాక్టర్లు. దాంతో మీడియాలో ఆనందం వెల్లివేసింది. చాలా మంది పొలిటికల్ లీడర్స్, సినీ నటులు, దేవ్ ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్, రాధికా ఫౌండేషన్ సభ్యులు ఇలా అందరూ బెస్ట్ విషెస్ తెలియజేశారు దేవ్ రాజ్పుత్ కి. న్యూస్ రీడర్ చదువుతుంది. ఛా, నేను చచ్చే వరకు వీడి దరిద్రం నన్ను వదిలేలా లేదు. నాకు మాత్రం ఓ గన్ ఫుల్ గా లోడ్ చేసి వాడి బాడీలో దింపాలన్నంత కసిగా ఉంది అంటాడు రిషి. అది మనం అనుకున్నంత ఈజీ కాదురా. అయినా వాణ్ణి చంపితే మనకి ఏమొస్తుంది? నీకే గనక బ్రెయిన్ ఉంటే నీ చెల్లెల్ని బుట్టలో వేసుకునేవాడివి. అది విడాకులు ఇచ్చేది. నువ్వు అనుకున్నట్టుగా ఆస్తి నీ చేతికి వచ్చేది. నీ చెల్లెలు నా చేతికి వచ్చేది. కానీ ఏం చేస్తాం? తొందరపాటు తప్ప ఇంకేమీ లేదు నీ దగ్గర అంటాడు టోనీ. అది నా చెల్లెలారా? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంది. అలాంటి దాన్ని నా చెల్లెలు అనాలా? ఎవరి దగ్గర లొంగడు ఈ రిషి అన్నాడు రోషంగా. నువ్వు కోపానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఇప్పటికి మించిపోయింది లేదు. వాళ్ళను విడదీయాలి అంటే వాళ్ళతోనే ఉండాలి. కామ్గా మీ చెల్లెలకి ఫోన్ చేసి బావ ఎలా ఉన్నాడు అను అడుగు. కరిగిపోతుంది. కామ్గా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో డిస్టర్బ్ వేయి. అది నా ఐడియా మాత్రమే. తర్వాత నీ ఇష్టం రిషి అంటూ కమాన్ డార్లింగ్, మార్నింగ్ నుంచి చాలా గ్యాప్ వచ్చింది మనకు అంటూ సోఫియాని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్లాడు టోనీ. వెనక నుంచి కోపంగా చూస్తూ చేతిలోన బీరు బాటిల్ నోటి దగ్గర పెట్టుకున్నాడు రిషి. టోనీ రూమ్లో నుంచి వాళ్ళ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెలగొట్టి దాంతో వీడు ఎంజాయ్ చేయడానికి ప్లాన్ అని మనసులో కసిగా అనుకుంటూ ఖాళీ అయిన బీరు బాటిల్ని నేలకేసి కొట్టి వెళ్ళిపోతాడు రిషి. సిరి, మీకు నేనంటే భయం లేకుండా పోయింది అన్నాడు దేవ్. అవును అంది సిరి. నేను జోక్ చేయట్లేదు, వినిపిస్తుందా మీకు? ప్రశ్నించాడు దేవ్. నేను నవ్వడం లేదు, కనిపిస్తుందా మీకు? తిరిగి ప్రశ్నించింది సిరి. ఇష్, నాకు ఇలా బాలేదు అన్నాడు. ఎంత విఐపి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో ఎవరు ఉండాలనుకుంటారు? నాకు కూడా బాలేదు అంది సిరి. అసహనంగా చూశాడు దేవ్ సిరి వంక. సిరి తనకేమీ తెలియనట్టు ఫోన్ చూసుకుంటూ తన పక్కనే కూర్చుంది. హాస్పిటల్కి వచ్చి సిరి చేసిన గొడవకు భయపడి దేవ్ స్పృహలోకి వచ్చాక డాక్టర్కి స్పెషల్ రిక్వెస్ట్ చేసి దేవ్ బెడ్ పక్కన సిరికి మరో బెడ్ ని యాడ్ చేసి అందరూ వెళ్ళిపోయారు. మరియా మాత్రం వెయిటింగ్ రూమ్ లో ఉంది, కొంతమంది పని వాళ్లతో. హాస్పిటల్ చుట్టూ ఫుల్ సెక్యూరిటీ ఉంది. సిరి తలెత్తి చూస్తుంది దేవ్ని. దేవ్ డౌట్ఫుల్ గా చూస్తూ ఆకలిగా ఉంది కదా అని అడిగాడు. చాలా. మార్నింగ్ నుంచి ఒక జ్యూస్ తప్ప ఏమీ తినలేదు. అది కూడా ఆ వేస్ట్ ఫెల్లో కునాల్ జ్యూస్ తాగితేనే నన్ను ఇక్కడికి తీసుకొస్తానని బ్లాక్మెయిల్ చేశాడు అంటుంది చాలా ఇన్నోసెంట్ గా. దేవ్ తన లెఫ్ట్ హ్యాండ్ తో సిరి చెంప పైన పెట్టి ఎందుకు తినలేదు మీరు లాలనగా అడుగుతాడు. వెంటనే మరియాకి కాల్ చేసి ఫుడ్ తెప్పిస్తాడు దేవా. నువ్వు కూడా తిను అంటుంది సిరి. ఒక్కసారిగా చిన్నప్పుడు సిరిని చూసినట్టుగా అనిపిస్తుంది దేవాకి. ఆ మాటతోనే తన కడుపు నిండినట్టుగా అయిపోయి అతనికి చిన్నగా స్మైల్ చేస్తూ ఇవాళ నేను ఏమీ తినకూడదు అంటాడు. అయితే నాకు కూడా వద్దు అంటుంది మొండిగా. సిరి, మనం రేపు హాస్పిటల్ నుంచి వెళ్ళాలి అంటే టుడే నేనేమి తినకూడదు, మీరు తినాలి. నాకు సలైన్ సపోర్ట్ ఉంది, మీకు అది కూడా లేదు. మెడిసిన్ కూడా తీసుకోవాలి. రేపు మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అవుతుంది నా మెను, అర్థమైందా అని సిరికి నచ్చజెప్పాడు. సిరి ఓకే అని చెప్పి తిన్నాక మరియా తనని వాష్రూమ్కి తీసుకొచ్చి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది వెయిటింగ్ రూమ్కి. దేవ్ ఒక బెడ్ పైన, సిరి అతని పక్కన మరో బెడ్ పైన పడుకొని ఉన్నారు. రైట్ సైడ్ నొప్పిగా ఉండడంతో లెఫ్ట్ సైడ్ అంటే సిరి వైపు తిరిగి పడుకున్నాడు. దేవ్ని చూస్తూ ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవడం లేదు అంటుంది ఫోన్ పట్టుకొని. ఎవరికి చేస్తున్నారు మీరు? నందిని ఆంటీకా అడిగాడు దేవ్. నో, నా బాయ్ ఫ్రెండ్కి అంది సిరి. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? కొంచెం స్లోగా అడుగుతాడు దేవ్.
హా! ఉన్నాడు అంది. నెమ్మదిగా స్ట్రెయిట్ గా పడుకొని పైన స్లాబ్ చూస్తూ ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు దేవ్. హా! చెప్తాను. అబ్బా! ఈ నంబర్ కలవట్లేదు అంటుంది చికాకుగా. దేవ్ సైలెంట్ గా ఉంటాడు. అతనిది ప్రైవేట్ నంబర్. నాకు కాల్ చేయడం తప్ప నేనెప్పుడూ అతనికి కాల్ చేయలేదు అంటుంది మళ్ళీ తనే. ఈసారి కూడా దేవ్ సైలెంట్. కాసేపటికి అర్జున్ అంది. ఆ? అంటూ సడన్ గా సిరి వైపు చూశాడు. అదే నా బాయ్ ఫ్రెండ్ పేరు అర్జున్ అని చెప్తున్నాను. మీకు గుర్తుందా? కునాల్ ఇండియాకి వచ్చాడు అనే వెల్కమ్ పార్టీకి వెళ్తే నైట్ లేట్ అయింది. నేను డ్రైవింగ్ చేస్తూ మీకు గుర్తుకొచ్చిందా? అప్పుడు జరిగింది మా పరిచయం అంటుంది సిరి. ఆ ఒక్కసారికే బాయ్ ఫ్రెండ్ అయిపోయాడా? ఆమె వైపు తిరిగి అడిగాడు మళ్ళీ దేవ్. ఒక్కసారి కాదు 2 టైమ్స్ నన్ను సేవ్ చేశాడు. మీకు తెలియని విషయం ఒకటుంది. నన్ను లాంగ్ డ్రైవ్‌కి కూడా తీసుకెళ్ళాడు. మీకు తెలియకుండా వెళ్ళాను. తన బైక్ పైన అని నవ్వుతూ యు నో నాకు అల్లం టీ కూడా తాగించాడు. చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు నైట్ 2కి రిటర్న్ అయ్యాము అంటూ కళ్ళెగిరేసింది దేవ్‌ని చూస్తూ రియాక్షన్ కోసం. నాకు తెలియకుండా ఇంత జరిగిందా? సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇంకా స్ట్రిక్ట్ చెయ్యాలి అన్నాడు దేవ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా. మీ సెక్యూరిటీ కాదు కదా మీరు కూడా ఏమీ చేయలేరు మా అర్జున్ని సవాల్ విసురుతుంది సిరి. అంత మగాడా వాడు? ఒక్కసారి రమ్మను. కాళ్ళు చేతులు విరగ్గొట్టి అవతల పాడేస్తా అన్నాడు కోపంగా దేవ్. అయ్యో దేవా! ఎవరితోనైనా పెట్టుకో. మా అర్జున్‌తో పెట్టుకోకు. నీ మంచి కోరి చెప్తున్నాను. మనుషుల్ని కొట్టినట్టు కాదు, కుక్కల్ని కొట్టినట్టు కొడతాడు. ఓ రేంజ్‌లో ఫైట్ చేస్తాడు మా అర్జున్ గర్వంగా చెప్తుంది లాస్ట్‌లో. ఓ అవునా? ఇప్పటికే చాలా మాట్లాడేశారు పడుకోండి అన్నాడు దేవ్. నిజమే. అర్జున్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. అర్జున్ మెస్యూరా అంటూ దేవ్ లెఫ్ట్ హ్యాండ్ పై పడుకొని కాసేపటికి నిద్రలోకి జారుకుంటుంది సిరి. మెల్లిగా ఆమె తల కింద పిల్లో సెట్ చేసి ఫోర్ హెడ్ పైన కిస్ చేసి పడుకుంటాడు దేవ్ తనని చూస్తూ. ఎప్పటికో నిద్రపోతాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు మీ విలువైన కామెంట్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ సపోర్టే నాకు ఎనర్జీ. మైత్రి.